మిస్టర్ పర్ఫెక్ట్ మొగుడు పార్ట్ 10. మధు పెట్టిన బెడ్ మీద ఉన్న బట్టలను చూసి నాకు పనులేమీ చేయొద్దు అని చెప్పా కదా, మళ్ళీ ఇవాళ ఏమిటి ఇది అని అన్నాడు జై. మీరు చెప్తే నేను మానేయాలా అని అనుకుని నా కోసం ఒకసారి ఈరోజు వేసుకోవచ్చు కదండి అని చాలా ముద్దగా జాలిగా చూస్తూ అడిగింది మధు. ఆ ముద్దు మొహాన్ని చూడకుండా డస్ట్బిన్లో వేసినట్లు పట్టించుకోకుండా అద్దం దగ్గరకు వెళ్ళాడు జై. అయ్యో భగవంతుడా, ఇలాంటి వాడిని ఇచ్చావేమిటి? నిన్న నైట్ కూడా ఇలానే చేశాడు. నేను బాధపడిన విషయం కూడా గమనించకుండా ఉన్నాడు. పెళ్ళయ్యి వారమే కదా అని సైలెంట్గా ఉంటే మరీ ఎక్కువ చేస్తున్నాడు. ఇలా ఉంటే కష్టమే. ఇక లేట్ చేయకుండా నేనే చొరవ తీసుకోవాలి ఎలాగైనా. లేకపోతే ఇప్పుడు కనీసం మొహం కూడా చూడకుండా మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాడు అని తను వెళ్ళి అద్దం పక్కన జైకి ఎదురుగా నిలబడింది మధు. ఎందుకు మొహం అలా పెట్టావు అంటూ తన ముఖానికి ఫేస్ క్రీమ్ రాస్తూ అడిగాడు జై. మీరు నేను పెట్టిన బట్టలు వేసుకోలేదు నిన్న అండ్ ఇప్పుడు కూడా, అందుకనే అని ముందే ముడిచి ఉన్న మూతని ఇంకాస్త ముడిచింది మధు. ఓహో, చెప్పా కదా నేను అలాంటివి ఇష్టపడను, నా పనులు నేనే చేసుకుంటాను అంటూ ఫేస్కి పౌడర్ అప్లై చేస్తూ ఉన్నాడు జై. మధు జైని నిశితంగా చూస్తూ ఉన్నది. తను మాట్లాడుతూ ఉండగానే 3 క్రీమ్స్ అప్లై చేశాడు. తనతో ఉన్న ఈ కొద్ది రోజుల్లో తనకు అర్థమైనది జైకి స్కిన్ కేర్ ఎక్కువ అని. అబ్బో, ఈ మాత్రం మనం కేర్ తీసుకుని ఉంటే కాలేజీలో మొత్తం నా చుట్టూ తిరిగేవారు. కానీ మనకు అసలు ఇంట్రెస్ట్ ఉంటేనేగా ముఖానికి పౌడర్ వేయటమే ఎక్కువ మనం అని అనుకుని రోజు ఇలా ఫేస్కు అన్ని అప్లై చేసుకోవాలా అని అడిగింది మధు. అవును, ఈ పొల్యూషన్లో వెళ్తున్నాము అంటే మనం ఆ మాత్రం కేర్ తీసుకోవాలి. నువ్వు తీసుకోవా, నన్ను అడుగుతున్నావు అన్నాడు జై. లేదు, నేను ఏది యూజ్ చేయలేదు ఇంతవరకు అని చెప్పింది మధు. సరే, కిందకు వెళ్తున్నాను, ఇక నాకు ఆఫీస్కు టైం అవుతుంది అని కదిలాడు జై. నేను కూడా వస్తున్నా కదా, కలిసి వెళదాము అంటే ఏమవుతుందో అని గొనుక్కుంటూ కిందకు నడిచింది మధు. కిందకు వచ్చిన జై టిఫిన్ తిని బయటకు నడిచాడు కారు దగ్గరకు. మధు జై వెనుక వెళ్ళి హలో మాస్టారు అని పిలిచింది. మధు కొత్తగా అలా పిలిచేసరికి ఆశ్చర్యంగా వెనక్కు తిరిగి చూశాడు జై. ఏమిటి అన్నట్లు. మధు చుట్టూ చూసింది. ఎవరూ లేకపోవటంతో దగ్గరగా వెళ్ళి ఒక అడుగు దూరంలో నిలబడి జై కాలర్ సెట్ చేస్తున్నట్టు చేస్తూ, ఆఫీస్కు వెళ్ళేటప్పుడు భార్యకు బాయ్ చెప్పాలి అని కూడా లేకుండా అంత మునిగిపోయే పనులు ఏమీ లేవు కదా, కాబట్టి నాకు రోజు బాయ్ చెప్పే బయలుదేరండి. అలవాటు లేదు, ఇష్టం లేదు అని అంటారేమో, అలవాటు చేసుకోండి అని చెప్పింది మధు. జై మధు చెప్పే వరకు అలాగే చూస్తూ ఉన్నాడు. మధు అంత దగ్గరగా ఉండటంతో ఏదో తెలియని పరవశంగా ఉన్నది జైకి. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా. మధు అటు ఇటు చూసింది. మళ్ళీ వెనక్కు తిరిగి చూసింది, ఎవరైనా ఉన్నారా అని. ఎవరూ లేకపోవటంతో జైని చూస్తూ చటుక్కున బుగ్గ మీద ముద్దు పెట్టి బాయ్ అని లోనికి పరుగు తీసింది. జై మధు ముద్దుకు తేరుకొని బుగ్గ మీద చేయి వేసి తడుముకొని మనసు చేసే గోలను ఆపి ఆఫీస్కు వెళ్ళిపోయాడు. ఇటు దివ్య స్కూటీ స్టార్ట్ చేసుకుని ఆఫీస్కు స్టార్ట్ అయ్యింది. అప్పటికి తన కోసం వెయిట్ చేస్తూ ఉన్న వ్యక్తి తాను కూడా తన బైక్ స్టార్ట్ చేసి దివ్యను ఫాలో అవటం మొదలుపెట్టాడు. దివ్యకు కొద్దిగా దూరంగా ఫాలో అవుతూ తన ఆఫీస్ రాగానే లోపలకు వెళ్లే వరకు చూసి తిరిగి వెళ్ళిపోయాడు. జై ఆఫీస్కు వెళ్ళిపోవటంతో అలా ఆఫ్టర్నూన్ వరకు టైం గడిపి బెడ్రూమ్కు వెళ్ళి రూమ్ను చూస్తూ ఉన్నది. అన్నీ ఎక్కడివి అక్కడ ఒద్దికగా అమర్చి పెట్టాడు. బెడ్ ఎదురుగా ఉన్న వాల్ ఖాళీగా ఉండటంతో జై వచ్చాక తమ పెళ్లి ఫోటో పెద్ద సైజ్ది అక్కడ పెట్టించాలి అని అనుకున్నది. బెడ్ మీద పడుకొని ఆలోచిస్తూ ఉన్నది. అప్పుడే పొద్దున్నే తను జైకి ముద్దు పెట్టింది గుర్తుకు వచ్చింది. అది గుర్తు రాగానే బుగ్గలు 2 షిమ్లా యాపిల్లా అయ్యాయి. సడన్ గా తన బాడీ అంతా పులకింతగా అనిపించింది. అలాగే జై ఊహల్లో తెలిపోతూ కాలాన్ని మెల్లగా కరిగిస్తూ ఉన్నది. ఆ క్రమంలో తనలో వేడి ఆవిరులు పుట్టుకొచ్చాయి. వెంటనే స్పృహలోనికి వస్తూ అయ్యా బాబోయ్, నేనేమిటి ఇలా ఆలోచిస్తున్నాను? అవునులే, మొగుడు పట్టనట్టు ఉంటే ఇక నేనేం చేస్తాను? పెళ్ళయి 10 ఏళ్ళు అయినట్లు అస్సలు పట్టించుకోవటం లేదు నన్ను. అరే, పొద్దున్న వెళ్ళాడు ఆఫీస్కు, ఒక్కసారి కూడా మెసేజ్ లేదు, కాలు లేదు. పోనీ మనమే మెసేజ్ చేద్దాం అనుకుని పక్కనే ఉన్న ఫోన్ తీసుకుని హాయ్ అని టైప్ చేసి మళ్ళీ ఆపేసింది.
అలా ఎలా ఊరికే చేస్తాం? ఇందాక తన ఆలోచనలతో నన్ను డిస్టర్బ్ చేశాడు. సో నేను చేస్తా ఇప్పుడు. కానీ ఏమని మెసేజ్ చేద్దాం అని ఆలోచిస్తూ ఉన్నది. ఒక 5 నిమిషములు ఆలోచించాక, హా, ఇలా చేస్తే బాగుంటుంది అని తన ఫోన్లో ఏదో వెతుకుతూ ఉన్నది. తనకు కావలసినది దొరికాక రూమ్లో పెన్ను పేపరు వెతికి మొబైల్లో చూస్తూ రాస్తూ ఉన్నది. నెట్లో చూసి రాశాక అనిపించింది, ఒకరిది కాపీ చేయటం ఎందుకు, మనమే రాద్దాము అని. ఎలా రాస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉన్నది. నిమిషాలు గంటలు అవుతున్నా కూడా తనకు ఏమీ తట్టడం లేదు. తను చదివిన రొమాంటిక్ కథలని, సాంగ్స్ని గుర్తు చేసుకుంటూ ఉన్నది. కనీసం ఒక వాక్యం అయినా తనకు దొరుకుతుంది అని. ఎట్టకేలకు తన మనసులో వచ్చిన మాటలను జత చేసి రాయటం మొదలుపెట్టింది. నా మనసు నిన్ను చేరాలి అని, నా అధరాలు నీ మునిపంటి కింద నలిగిపోవాలి అని, నా తనవు నీ బిగి కౌగలిలో బందీ కావాలి అని, నీ చురు స్పర్శకు నా మేను పులకించాలి అని నీకై ఎదురు చూస్తూ ఉన్నది అంటూ తను రాసినది అంతా చూసుకొని, పర్వాలేదు మధు, కొద్దిగా నీలో కూడా ఒక చిన్న కవయిత్రి ఉన్నది, గుడ్ గుడ్ అని తనకు తానే కితాబు ఇచ్చుకున్నది. మొబైల్ తీసుకొని రాసిన దానిని ఫోటో తీసి జైకి సెండ్ చేసింది. ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్న జైకి నోటిఫికేషన్ సౌండ్ రావటంతో మొబైల్ తీసి చూశాడు. మధు నుండి వచ్చిన మెసేజ్ను చూసి అంతా చదివి, నువ్వే రాశావా అని మెసేజ్ చేశాడు. ఏమని రిప్లై వస్తుందో అని ఆయుషగా ఎదురు చూస్తూ జై చాట్ ఓపెన్ చేసి చూస్తూ ఉన్న మధు మెసేజ్ రాగానే రిప్లై ఇచ్చింది, నేనే, బాగున్నదా అని. గుడ్, కానీ దానిలో ఒక పదం తప్పు ఉన్నది. ఒక చోట కౌంగిలి అని రాశావు, అది కౌగిలి అని రాయాల్సిందే అని మెసేజ్ చేశాడు జై. ఆ మెసేజ్ చూసి నీరసం వచ్చేసింది మధుకు. రాసిన దానిలో ఫీలింగ్ చూడకుండా అదే పనిగా తప్పులు వెతికి చెప్పేసరికి, ఇంకేమైనా తప్పులు ఉంటే చూడండి మాస్టారు, సరిదిద్దుకుంటా అని వెటకారంగా మెసేజ్ చేసింది మధు. ఇంకేమీ లేవు అని మెసేజ్ చేశాడు జై. అంత ఫీల్తో రాస్తే ఇలా అంటారా, మీకు ఏమీ అనిపించలేదా అని మెసేజ్ చేసింది మధు. అనిపించింది, ఖాళీగా ఉంటే బుర్ర పాడవుతుంది అని. నువ్వు నీ జాబ్కు వెళితే ఇలాంటి ఆలోచనలు రావు అని మెసేజ్ చేశాడు జై. దిమ్మ తిరిగి బొమ్మ కనిపించినంత ఫీలింగ్ వచ్చేసింది మధుకి. ఒకసారి పైకి చూసి, వై మీ గాడ్, వై మీ అని అనుకుని, ఓకే మాస్టారు, మీరు చెప్పారు కదా, ఇక నేను నా ఆఫీస్కు వెళ్తాలేండి తొందరలో అని మెసేజ్ చేసింది మధు. ఓకే, గుడ్ డెసిషన్, ఐ హ్యావ్ వర్క్, బాయ్ అని మెసేజ్ సెండ్ చేసి మొబైల్ పక్కన పెట్టేశాడు జై. అనవసరంగా ఉన్న మూడు స్పాయిల్ అయింది అని బాధపడుతూ నిద్రపోయింది మధు. మధు స్నానం చేసి చీర కట్టుకుంటూ ఉన్నది. ఆఫీస్ నుండి వచ్చాక జై సరాసరి లోనికి వచ్చి మధుని అలా చూసి ఫ్రీజ్ అయ్యాడు. మధు అటు సైడ్ తిరిగి ఉండటం వల్ల జై వచ్చినది చూసుకోలేదు. జై నెమ్మదిగా బ్యాగ్ అక్కడే వదిలి అంతే నెమ్మదిగా మధు వైపునకు అడుగులు వేశాడు. చీర కుర్చీలతో కుస్తీ పడుతూ ఉన్న మధు తన వెనుక మనిషి వస్తూ ఉన్నట్లు కూడా గుర్తించలేదు. జై మధు వెనకగా వచ్చి వెనుక నుండి ఊరిస్తూ ఉన్న నడుము మీదుగా చేయి వేశాడు. తన నడుము మీద తగిలిన స్పర్శకు ఉలిక్కిపడి వెనక్కు తిరిగి షాక్ అయ్యింది. జై మధు కళ్ళల్లోనికి అలానే చూస్తూ తన నడుము చుట్టూ 2 చేతులు బిగించి దగ్గరగా లాగాడు. మీనాలాంటి తన కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉన్నది మధు. అలాగే ముందుకు వచ్చి తన పెదవుల మీద చుతిమెత్తగా ముద్దు పెట్టడం మొదలుపెట్టాడు జై. మధు చేతిలో ఉన్న చీర కుచ్చిళ్ళు కింద పడిపోయాయి. మెల్లగా తన చేతులు జై మెడ చుట్టూ చుట్టుకున్నాయి. జై అలాగే తన ముద్దును కొనసాగిస్తూ మధు చుట్టుకుని ఉన్న చీరను తీసి వెనక్కి నడుస్తూ అలాగే మధుతో సహా బెడ్ మీద పడ్డాడు. అలాగే ముద్దును కొనసాగిస్తూ మధుని బెడ్ మీదకు చేర్చి తను మధు మీదకు చేరాడు. అలా దొర్లుతూ బెడ్ చివరగా వచ్చి అలానే కింద పడ్డారు. ఢమ్మని సౌండ్ రావటంతో, అబ్బా నా నడుము అని నడుమును పట్టుకుని లేస్తూ, ఇలాగైనా చేసేది అంటూ పక్కన చూసింది. అక్కడ చూస్తే ఎవరూ లేరు. అదేమిటి, ఇప్పటి వరకు జై ఉన్నాడు కదా అని రూమ్ మొత్తం చూసింది. కానీ ఎక్కడా కనిపించలేదు. తనని తాను చూసుకుంటే తను డ్రెస్లో ఉన్నది. అప్పుడు అర్థమైంది తను కలకనింది అని. అయ్యో అని తల కొట్టుకుంటూ అలాగే బెడ్ మీద కూర్చున్నది. ఏమిటో మధు, హాయిగా భర్తతో ఇలా జరగవలసింది కళలో జరిగేలా చేసుకుంటున్నావు. అయినా ఎంత బాగున్నది ఆ కళ. ఈ లోకంలో నా మొగుడు లాంటి వాడు ఇంకొకడు ఉండడేమో అని అనుకుని గడియారం సైడ్ చూసింది. టైం 5 అవుతూ ఉండటంతో
ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళింది. అక్కడే వాళ్ళ అత్తయ్య సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ పూలు కడుతూ ఉన్నారు. వెళ్ళి ఆవిడకు పూలు అందిస్తూ, అత్తమ్మ, నేను ఒకసారి నా ఫ్లాట్కు వెళ్ళి రావాలి అని అడిగింది మధు. వెళ్ళిరా, అలాగే నీ ఫ్రెండ్ను కూడా తీసుకునిరా అన్నారు జానకి గారు. ఇప్పుడు ఆఫీస్ ఉంటుంది కదా అత్తయ్య, సండే రమ్మని చెప్తాను అన్నది మధు. సరే, ఇవిగో ఈ పూలు పెట్టుకుని వెళ్ళు అన్నారు జానకి గారు. ఇప్పుడు వద్దులే, నేను వచ్చాక పెట్టుకుంటాను అని చెప్పింది మధు. జానకి గారు సరే అనటంతో పైకి వెళ్ళి బ్యాగ్ తీసుకుని కిందకు దిగుతూ జైకి మెసేజ్ చేసింది, గోయింగ్ టు దివ్య రూమ్ అని. తరువాత దివ్యకు కాల్ చేసింది. ఏమిటో మేడం గారికి మా మీద దయ కలిగింది అన్నది దివ్య. మూసుకొని ఆఫీసులో పర్మిషన్ తీసుకొని ఒక అరగంట ముందే వచ్చాయి. నేను ఆఫీస్ దగ్గరికి వస్తున్నాను అని చెప్పింది మధు. అంత మర్యాదగా చెప్పాక రాకుండా ఉంటానా? వస్తాను అన్నది దివ్య. నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాను, ఇంకొక అరగంటలో నీ దగ్గర ఉంటాను అని కాల్ పెట్టేసి వాళ్ళ అత్తమ్మకు బాయ్ చెప్పి క్యాబ్లో ఆఫీస్కు రీచ్ అయ్యింది. క్యాబ్ దిగి దివ్యకు కాల్ చేసింది మధు. ఎక్కడా అంటూ. వస్తున్న వెయిట్ అని హ్యాండ్ బ్యాగ్ తీసుకొని తెల్లారి వైపు నాకు వెళ్ళి స్కూటీ తీసుకొని బయటకు వచ్చింది దివ్య. పద వెళదాం ఇంటికి అంటూ వెనకే ఎక్కింది మధు. దివ్య బండిని ముందుకు ఉరికించింది. హాయ్ రా అంటూ లోనికి వస్తూ జైని విష్ చేశాడు వసంత్. ఇందాకే మీటింగ్ అయిపోయి లోనికి వచ్చి మొబైల్ తీసుకునే లోపు వచ్చేశాడు వసంత్. ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి, ఈ మధ్య రావటం మానేశావు, అంత బిజీ అయ్యావా అని అడిగాడు జై. అవునరా, ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయింది, చిన్న చిన్నవి ఉన్నాయి, అవి అన్నీ అయిపోతే ఇక ఆఫీసు స్టార్ట్ చేయడమే అని చెప్పాడు వసంత్. గుడ్ అండ్ ఆల్ ది బెస్ట్. మరి ఎంప్లాయీస్ కోసం ఇంటర్వ్యూ చేస్తున్నావా అన్నాడు జై. థ్యాంక్స్, చెయ్యాలి, అది కూడా నేను కాదు నువ్వు అన్నాడు వసంత్. నేను చేయటం ఎందుకు, నీ కంపెనీ నీ ఇష్టం అన్నాడు జై. నా ఒక్కడిదే కాదు, దానిలో నీకు కూడా వాటా ఉన్నది అన్నాడు వసంత్. నేను ఆల్రెడీ చెప్పాను, నాకు ఇప్పట్లో ఓన్ కంపెనీ రన్ చేసే ఆలోచన లేదు అని అన్నాడు జై. లేకపోయినా నువ్వు దానిలో ఇన్వెస్ట్ చేశావు కాబట్టి నువ్వు కూడా అందులో పార్ట్నర్ అన్నాడు వసంత్. వద్దు వసంత్, ఇది నీ కష్టం, నేను చేసింది ఏమీ లేదు, కష్టం అంతా నీదే కాబట్టి మొత్తం నీదే, నా పేరు మీద వేయకు అన్నాడు జై. నువ్వు ఇంకేమీ చెప్పకు, నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యాను, అందులో నువ్వు కూడా ఒక పార్ట్నర్ అంతే, అదంతా వదిలే, నీ లైఫ్ ఎలా ఉన్నది చెప్పు అన్నాడు వసంత్. కొత్తగా ఉండటానికి ఏమున్నది, రోజులాగే ఉన్నది అన్నాడు జై. రోజు ఉండటం వేరు, పెళ్ళయ్యాక వేరు. నేను అడిగినది పెళ్లి జరిగిన తర్వాత ఈ వారం రోజులు ఎలా ఉన్నది మధుతో అన్నాడు వసంత్. బాగుంది, అందులో అడగటానికి ఏమున్నది, కాకపోతే ఖాళీగా ఉండటం వల్ల నా బుర్ర తింటోంది అన్నాడు జై. నీ బుర్ర తినటం ఏమిటి అన్నాడు వసంత్. ఏదో కవిత పంపింది, ఏవేవో పనులు చేస్తోంది అన్నాడు జై పొద్దున్న జరిగినవి గుర్తుకు తెచ్చుకుంటూ. కవిత పంపటం ఏమిటి, కవిత అంటే ఏదైనా ఈయన గారి గురించి రాసిందేమో, అది కూడా చెప్పాలా, కంప్లైంట్లా, లాభం లేదు, వీడిని మార్చాలి అని అనుకుని. అంటే నీకు కోపం తెచ్చే పనులు చేస్తుందా అని అడిగాడు వసంత్. కోపం ఏమీ రావటం లేదు, కానీ నేను ఉన్న బిజీలో నన్ను విసిగిస్తున్నట్లు ఉన్నది అని చెప్పాడు జై. చూడు జై, ప్రతిదీ వర్క్తో ముడిపెట్టకూడదు, పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్ లైఫ్ వేరు. ఇప్పటి వరకు నువ్వు నీ లైఫ్లో ఒక్కడవే కాబట్టి ఏ టైం వరకు వర్క్ చేస్తూ ఉన్నా ఇంట్లో వాళ్ళు నేను ఏమీ అనలేదు, కానీ ఇప్పుడు నీకోసం అంటూ ఒక భార్య ఉన్నది, తనతో నువ్వు టైం స్పెండ్ చేయాలి అంటూ సీరియస్గా వచ్చాయి వసంత్ మాటలు. నాకు తెలుసు ఇవన్నీ, అయినా చిన్నపిల్లలకు చెప్పినట్లు చెప్తున్నావు ఏమిటి అన్నాడు జై. చిన్నపిల్లలు అయినా బెటరు నీకంటే, చెప్పిన వెంటనే నేర్చుకుంటారు, కానీ నువ్వు అలా కాదు, నీకు నచ్చిందే చేస్తావు అన్నాడు వసంత్. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆలోచిస్తూ ఉన్నాడు జై. నువ్వు అన్నావు గుర్తున్నదా, పెళ్ళి అంటే కేవలం రెస్పాన్సిబిలిటీ మాత్రమే, ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకోవటం అని. మరి అదేవిధంగా తనతో టైం స్పెండ్ చేసి హ్యాపీగా ఉండేలాగా చేయటం కూడా నీ బాధ్యతనే కదా. మళ్ళీ మళ్ళీ చెప్పించుకోకు, ఈసారి మధు పేరు వినగానే నీ పెదవుల్లో చిన్న చిరునవ్వు రావాలి, అప్పుడే నువ్వు మనస్ఫూర్తిగా తనను అంగీకరించినట్లు, ప్రేమిస్తున్నట్లు, అర్థమైందా అన్నాడు వసంత్. అయ్యింది అని తల ఊపాడు జై. సరే, నేను వెళ్తున్నాను, నువ్వు కూడా తొందరగా వెళ్ళు, ఇంటర్వ్యూస్ అటెండ్ చేసే రోజు చెప్తాను, అప్పుడు వచ్చి సెలెక్ట్ చెయ్యి అంటూ లేచాడు వసంత్.
అప్పుడే ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు జై. నాకు ఇంకా వేరే పనులుండవా? నీకు రోజంతా క్లాస్ చెప్తూ ఉండాలా అన్నాడు వసంత్. జై వసంత్ వైపు గుర్రున చూశాడు. ఈ చూపులకేమీ తక్కువ లేదు, వేరే వర్క్ ఉన్నది, బాయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు వసంత్. వసంత్ వెళ్ళటంతో తను చెప్పినది ఆలోచిస్తూ మొబైల్ తీసుకున్నాడు. అప్పుడు మధు మెసేజ్ కనిపించడంతో దానిని చూసి ఓకే అని రిప్లై ఇచ్చి మొబైల్ పక్కన పెట్టాడు. ఇదివరకు ఎప్పుడు అమ్మాయిలతో అంతగా మాటలు లేకపోవటం వలన, లేదంటే ఫ్యామిలీకి దూరంగా ఉంటూ యాంత్రికంగా బ్రతకటం వలన అర్థం కాలేదు జైకృష్ణకు. అలాగే ఆలోచిస్తూ సమయం గడిపేశాడు. జై ఏదైనా తొందరగా నేర్చుకుంటాడు, తెలుసుకుంటాడు. అది పర్సనల్ విషయాలు అయినా లేదా వర్క్ విషయాలు అయినా. కాకపోతే ముందుగా దాని గురించి చెప్పాలి, వివరించాలి. మనిషికి అన్ని పుట్టుకతో తెలియవు. పెరిగిన వాతావరణం కావచ్చు, వాటి మీద ఉన్న ఆసక్తితో కావచ్చు, తెలుసుకోవటం తెలుసుకోకపోవటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వసంత్ చెప్పిన దాని వల్ల జైలో ఏదైనా మార్పు వస్తుందో లేక మధు వల్ల వస్తుందో చూడాలి. ఇటు దివ్య మధులు వాళ్ళ రూమ్కి చేరుకున్నారు. అబ్బా, ఎన్నో నెలలు అయినట్లు ఉన్నది ఈ ఇంటికి వచ్చి అంటూ సోఫాలో కూలబడింది మధు. అవును, నాకు కూడా నువ్వు లేని వారం రోజులు అలానే అనిపించింది అంటూ మధు పక్కన సెటిల్ అయ్యింది దివ్య. నువ్వు ఒక్కదానివి ఎలా ఉన్నావు ఈ వారం రోజులు అని అడిగింది మధు. ఎలాగోలా కాలం నెట్టుకుని వచ్చేసా, ఇక మీదట ఏం చేయాలో ఏమో అన్నది దివ్య. నువ్వు మా ఇంటికి వచ్చే దివ్య, నేను మా అత్త మామలను అడుగుతాను, వాళ్ళు చాలా మంచివాళ్ళు, నేను అడిగితే కాదు అనరు. పైగా మా అత్తమ్మకు నువ్వంటే చాలా ఇష్టం అన్నది మధు. బుద్ధి లేకుండా మాట్లాడుకు మధు, వాళ్ళు మంచివాళ్ళు అని నువ్వు అడిగావు అని నేను వచ్చి మీ ఇంట్లో ఉండలేను, అది పద్ధతి కూడా కాదు అన్నది దివ్య. అలా ఏమీ అనుకోరు, నువ్వు నా ఫ్రెండ్, అందులోనూ అక్కడ ఏ అబ్బాయిలు లేరు తప్పుగా అనుకోవటానికి, పద్ధతి లేకుండా పోవటానికి అన్నది మధు. అది అంతా పక్కన పెట్టు, అసలు నేను ఉన్న పరిస్థితి చూడు, ఇలా నేను వేరే ఇంట్లో ఉన్నా అని తెలిసిన నెక్స్ట్ మినిట్ నా జాబు వదులుకొని నేను మా ఇంటికి వెళ్ళాలి. నీకు తెలుసు కదా మా ఇంట్లో వాళ్ళ గురించి అన్నది దివ్య. అది ఒకటి ఉన్నది కదా, ఎప్పుడు విముక్తి వస్తుందో ఏమో. సరే, వేరే ఎవరైనా రెంట్ హౌస్ కోసం దొరుకుతారేమో చూడు, ఒక్కదానివి ఎలా ఉంటావు అన్నది మధు. సరే చూస్తాను అనగానే దివ్య ఫోన్ మోగింది. మొబైల్ తీసి చూసింది. వాళ్ళ అమ్మ కాలింగ్ అని ఉన్నది. ఒక్కసారిగా ఆనందంతో ముఖం వెలిగిపోయింది. మధు, అమ్మ కాల్ చేస్తుంది అంటూ లిఫ్ట్ చేసి, హలో అమ్మ, ఎలా ఉన్నావు అని ఉత్సాహంగా ఆశగా అడిగింది దివ్య. కాల్ లిఫ్ట్ చేయడానికి ఇంత టైం ఎందుకు, ఏం చేస్తున్నావు కాల్ ఎత్తకుండా అంటూ గయ్యమన్నది దివ్య వాళ్ళ అమ్మ. కనీసం ఈసారైనా ఎలా ఉన్నావు అని అడుగుతుంది అనుకున్న తల్లి కాళ్ళు లేటుగా లిఫ్ట్ చేసింది అని అరవటం విని ఆనందం అరక్షణంలో ఆవిరి అయ్యి ఒకలాంటి నిరాశ వచ్చేసింది దివ్యకు. నీ బాగోగులు వినే టైము నాకు లేదు. నా చెల్లెలి కూతురు అక్కడికి వస్తుంది, ఏదో ఇంటర్న్షిప్ అని, కొన్ని రోజులు అక్కడే ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా నాకు మాట రాకుండా చూసుకో, అలాగే ఏ పిచ్చి వేషాలు వేయకుండా ఉండవు. నీకు త్వరలోనే మన స్టేటస్కు తగ్గ అబ్బాయిని తెచ్చి పెళ్లి చేస్తాం. మీ పిన్నే తన కూతురుతో వచ్చి ఒక 2 రోజులు ఉండి వెళుతుంది. రేపు సాయంత్రం ఎయిర్పోర్ట్కు వెళ్ళి రిసీవ్ చేసుకో అని కాల్ కట్ చేసింది దివ్య వాళ్ళ అమ్మ. దివ్య కట్ అయిన కాల్ వంక అలానే చూస్తూ ఉన్నది. మధు తన భుజం మీద చేయి వేయగా తనని హత్తుకుని అప్పటి వరకు ఆపుకున్న తన కన్నీటికి స్వేచ్ఛను ఇచ్చింది. నాకే ఇలాంటి తల్లిదండ్రులు ఎందుకు ఉన్నారు మధు? కాల్ చేసి ఎలా ఉన్నావు అని కూడా అడగరు. నేను అడిగినా సమాధానం ఉండదు. అన్నీ ఉన్నా ప్రేమ లేకపోతే జీవితం వేస్ట్ మధు అని అన్నది. దివ్య బాధ చూసి మధుకి కళ్ళల్లో నీళ్లు వద్దు అన్న బయటకు వచ్చేశాయి. మధు కూడా ఇప్పటి వరకు దివ్య వాళ్ళ అమ్మ నాన్న తనతో ప్రేమగా ఒక్క నిమిషం అయినా మాట్లాడింది చూడలేదు. దివ్యను అలాగే కొద్దిసేపు ఏడవనిచ్చి తన కళ్ళు తుడుచుకొని దివ్యను దూరం జరిపి తన కన్నీళ్లు తుడిచింది. ఇలా ఏడిస్తే అక్కడ మా అన్నయ్య గుండె తరుక్కుపోతుంది దివ్య అని జాలిగా అన్నది మధు. దివ్య చిరుకోపంగా చూసింది. చూడు, ఏడ్చి ఏడ్చి ఎలా అయిందో ఫేసు. ఈ అందమైన ముఖం ఇలా ఉబ్బిపోతే
మా అన్నయ్య నిన్ను చూసి వేరు ఎవరో అని వెళ్ళిపోతారు అన్నది మధు. మాట మాటకి అన్నయ్య అన్నయ్య అంటున్నావు, నాకు తెలియని మీ అన్నయ్య ఎవరు అని దివ్య కూడా ఆ మూడ్లో నుండి బయటకు వస్తూ అడిగింది. ఇంకెవరు, నిన్ను చేసుకునేవాడే నా అన్నయ్య. నువ్వు ఏడిస్తే తన కోసం ఏడువు, ఇలా నీకు విలువ ఇవ్వని వాళ్ళ కోసం కాదు, సరేనా అన్నది మధు. సరే అన్నట్లు తల ఊపింది దివ్య. నీకు ఇలాంటి ఫ్యామిలీని ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా మంచి కుటుంబానికి కోడల్ని చేస్తాడు, చూస్తూ ఉండు అంటూ నవ్వింది మధు. దివ్య చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నది. ఈరోజు నాతో ఇంటికి రా దివ్య, మళ్ళీ రేపు అక్కడ నుండి వెళ్ళవచ్చు ఆఫీస్కు అని అన్నది మధు. నేను ఏం చేసుకుంటానా అని నన్ను నీతో రమ్మంటున్నావు, ఇలాంటి వాటికి ఏదో చేసుకునే అంత పిచ్చిది కాదులే నీ ఫ్రెండ్ అని మధు బుగ్గలు లాగుతూ చెప్పింది దివ్య. అయినా సరే నేను ఒప్పుకోను, ఇప్పుడే నేను అత్తమ్మకు కాల్ చేసి చెప్తున్నాను అని ఫోన్ తీసింది మధు. వద్దు మధు ప్లీజ్, నేను ఇక్కడే ఉంటాను, ఒక్క రాత్రికి ఏమీ కాదు అన్నది దివ్య. నథింగ్ డూయింగ్. హలో అత్తమ్మ. హా అత్తమ్మ, నా పక్కనే ఉన్నది అత్తమ్మ, నేను కూడా రమ్మని చెప్తున్నాను అత్తమ్మ. హా ఇస్తున్నా అత్తమ్మ అని అప్పటి నుండి దివ్య సైగ చేస్తూ ఉన్న వినకుండా ఫోను లాక్కుంటున్నా వదలకుండా వాళ్ళ అత్తమ్మతో మాట్లాడి దివ్యకు కాల్ మాట్లాడమని ఇచ్చింది మధు. దివ్య గుర్రుగా చూస్తూ ఉన్నది మధు సైడ్. హిహి అని నవ్వి స్పీకర్ ఆన్ చేసి అత్తమ్మ మాట్లాడి ఇస్తున్నా అన్నది మధు. అమ్మ దివ్య అంటూ ప్రేమగా పిలిచారు జానకి గారు. హా ఆంటీ ఎలా ఉన్నారు అని అడిగింది దివ్య. నేను చాలా బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? ఒక్కదానివే ఉన్నావు అక్కడ, రోజు టైంకు తింటున్నావా అని అడిగారు జానకి గారు. నేను బాగున్నానాంటీ, తింటున్నా కూడా అని చెమ్మగిల్లిన కళ్ళతో చెప్పింది దివ్య. నువ్వు మధుతో మా ఇంటికి వచ్చేరా అన్నారు జానకి గారు. అయ్యో వద్దాంటీ, నాకు ఏ ఇబ్బంది లేదు ఇక్కడ, అందులోనూ మా సిస్టర్ వస్తుంది అని చెప్పింది అమ్మ, సో తను ఎప్పుడు వస్తుందో తెలియదు అన్నది దివ్య. ఓహో అలాగా, సరే ఒక పని చేయి, ఆ వచ్చే అమ్మాయికి కాల్ చేసి కనుక్కో ఎప్పుడు వస్తుందో, ఇవాళ రాకపోతే ఈరోజు వచ్చేయి సరేనా, ఇంకేమీ చెప్పొద్దు నాకు అన్నారు జానకి గారు. ఆవిడ అంతగా చెప్పాక ఇక నో చెప్పాలి అని అనిపించలేదు దివ్యకు. సరే అని కాల్ పెట్టేసి మధుకి ఇచ్చింది. అమ్మయ్య ఒప్పేసుకున్నావా, మొండిదానివే నువ్వు, ఎంత కష్టపడాలో నిన్ను ఒప్పించటానికి అంటూ గుండెల మీద చేతులు వేసుకొని అన్నదే మధు. ఆహా నువ్వు కూడా మొండిదానివే, అందుకే నేను వచ్చే వరకు వదల్లేదు అని భుజం మీద ఒక దెబ్బ వేసింది దివ్య. ఓచ్ నొప్పి వస్తుంది అలా గట్టిగా కొడితే అన్నదే మధు. తగలాలి అనే కొట్టేది అని చెప్పి రూమ్లోనికి వెళ్ళింది దివ్య. ఆ అమ్మాయి ఎప్పుడు వస్తుందో కనుక్కో, నేను నా థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుంటా అని గట్టిగా అరిచి తన రూమ్లోనికి వెళ్ళింది మధు. దివ్య వాళ్ళ పిన్నికి కాల్ చేసి ఏ రోజు వస్తుందో తెలిస్తే ఆ రోజు పికప్కు వెళ్తా అని చాలా జాగ్రత్తగా అడిగింది. మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అని. ఆమె 2 రోజుల్లో అని ఎలా వస్తుందో కూడా చెప్పటంతో సరే అని పెట్టేసి అదే విషయం మధుకు కూడా చెప్పింది. ఇద్దరూ కావలసినవి సర్దుకొని స్కూటీలో మధు వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యారు. జై ఇంటికి వచ్చేసరికి కిచెన్లో గట్టిగా నవ్వులు వినిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడు సైలెంట్గా ఉండే ఈ ఇంట్లో ఇంతగా నవ్వేది ఎవరు అని అక్కడకు వచ్చి చూశాడు. జానకి గారు గట్టిగా నవ్వుతూ ఉంటే తనకు తోడుగా మధు దివ్య కూడా నవ్వుతూ ఉన్నారు. జై వాళ్ళ అమ్మను అలా నవ్వటం చూసి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో తెలియదు. ఒక చిరునవ్వు నవ్వే మామూలుగా ఉంటుంది, ఎక్కువగా బయటకు నవ్వేది కాదు. అలాంటిది ఇప్పుడు మధు వచ్చాక అలా నవ్వటంతో మనసుకు ఎంతో ఆనందంగా అనిపించింది. అలాగే కొద్దిగా జలసిగా కూడా అనిపించింది. కారణం ఇంతకు ముందు ఎప్పుడో వాళ్ళ అమ్మ తనతో అలా లేదు అని. ఆ తర్వాత తన ఆలోచనలకు తనకే వింతగా అనిపించింది. వాళ్ళ అమ్మ విషయంలో జలసి అవ్వవలసిన అవసరం లేదు కదా. ఒకవేళ తను అలా ఉండాలి అని అనుకున్నాడా? అనుకుంటే ఎందుకు ఉండలేదు? ఇంట్లో లేకపోయినట్లయితే మనుషుల మధ్య దూరం పెరుగుతుందా? వసంత్ కూడా నాతో ఉన్నా కూడా అమ్మతో బాగా నవ్వుతూ మాట్లాడిస్తాడు, మరి అప్పుడు కలగలేదే. ఇలా పరిపరి విధాలుగా మొదటిసారిగా ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. నవ్వుతూ ఉన్న మధు గుమ్మం దగ్గర ఎవరో ఉన్నట్లు అనిపిస్తే చూసింది. అక్కడ జై కనిపించటంతో నవ్వటం ఆపేసి, అత్తమ్మ మీ అబ్బాయి వచ్చాడు చూడండి అని మెల్లిగా చెప్పింది. జానకి గారు అటుగా చూసి, ఇవాళ తొందరగా వచ్చేసావా జై అంటూ తన దగ్గరకు వెళ్ళారు.
అవునమ్మా అంటూ హాయ్ అని దివ్యను పలకరించాడు జై. హలో అన్నయ్య అని కొద్దిగా మొహమాటంగా పిలిచింది దివ్య. అన్నయ్యనా అని అనుకుని తన రూమ్కు వెళ్ళాడు జై. ఇంకా అలాగే నిలబడి ఉన్నావు ఏమిటి? వెళ్ళు, వెళ్ళి జైకి కావలసినవి చూడు అంటూ మధుని తోశారు జానకి గారు. అయ్యో అత్తయ్య, నేను ఇక్కడ ఉన్నట్లు కూడా చూడకుండా ఎలా వెళ్ళాడో చూడండి నీ కొడుకు. కానీ నేను మాత్రం అన్నీ చెయ్యాలి అని డ్రామాటిక్గా ముక్కు చేదింది మధు. బాగానే ఏడుస్తున్నావు, వెళ్ళు పైకి. ఇలా ఉంటే మొగుడు ఎలా దారిలోనికి వస్తాడు అన్నారు జానకి గారు. నేను వెళ్ళినా కూడా లాభం లేదు, మళ్ళీ 2 నిమిషాల్లో గొడకు కుట్టిన బంతిలాగా వచ్చేస్తా, చూస్తూ ఉండండి అని అన్నది మధు. ముందైతే నువ్వు వెళ్ళు అని వంటగది నుండి తరిమేశారు జానకి గారు. అనుకుంటూ మధు తన రూమ్లోనికి వెళ్ళటంతో ఇద్దరు చపాతీ చేయటంలో బిజీ అయ్యారు. వచ్చిన కొద్దిసేపటికే జానకి గారి ప్రేమకు చనువుకు తన ఇబ్బంది పక్కన పెట్టి బాగా కలిసిపోయింది దివ్య ఆవిడతో. కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళిన మధుకి తాను ఊహించిన విధంగానే అన్నీ తానే చేసుకుంటూ కనిపించాడు జై. రూమ్లోనికి రాగానే సూట్ కేసు టేబుల్ మీద పెట్టి, షూస్ స్టాండ్లో పక్కన పెట్టి, విడిచిన బట్టలు బాత్రూమ్ దగ్గర ఉన్న బాస్కెట్లో వేసి టవల్ కట్టుకొని స్నానానికి వెళ్ళటానికి రెడీగా ఉన్నాడు. అమ్మయ్య, కనీసం వేసుకోవటానికి బట్టలు తీసే పనైనా నాకు ఉంచారు, సంతోషం అని మూతి తిప్పుతూ వెళ్ళి బట్టలు తీసింది మధు. అవి అయినా సరే నేను తీసుకుంటాను అని తెలిసి మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు అంటూ బాత్రూంలోనికి వెళ్ళాడు జై. మీరు ఎన్నిసార్లు చెప్పినా నేను అలాగే చేస్తా అని గట్టిగా అరిచి చెప్పింది మధు డోర్ క్లోజ్ చేయటంతో. సిల్లీ గర్ల్ అని నవ్వుకుంటూ స్నానం చేసి బయటకు వచ్చాడు జై. విశాలమైన శరీరంతో ముత్యాల్లో మెరుస్తూ ఉన్న నీటి బిందువులతో చూడటానికి చాలా హాట్గా ఉన్నాడు. అలా చూసిన మధు ఉష్ అని నిట్టూరుస్తూ, ఇవన్నీ మనతో అవే పనులే కావు పాప, కానీ తప్పదు, నీ దారికి తెచ్చుకోవాలి అంటే తప్పదు, నువ్వు చేయగలవు అని తనకు తానే మోటివేషన్ ఇచ్చుకుంటూ అద్దం దగ్గర తల తుడుచుకుంటూ ఉన్న జై దగ్గరకు వెళ్ళి ఏమండి అన్నది. ఏమిటి మధు అంటూ తలదవ్వుకుంటూ అడిగాడు జై. రేపు మనం మూవీకి వెళదామా, మా ఫ్రెండ్ కూడా వచ్చింది కదా అని క్యూట్గా అడిగింది మధు. ఎంత బిల్డప్ ఇంకా మోటివేషన్ తీసుకున్నది ఇది అడగటానికే అని నిద్రపోతూ ఉన్న అంతరాత్మ ఉలిక్కిపడి లేచి అనుకున్నది. కుదరదు మధు, రేపు నేను ఆఫీస్ వర్క్ చూసుకోవాలి అన్నాడు జై. ప్లీజ్ అండి ప్లీజ్, మనం ఒక్కసారి కూడా మూవీకి వెళ్ళలేదు ఇప్పటి వరకు, ప్లీజ్ అన్నది మధు. ఇంకా మనకు చాలా టైం ఉన్నది, అప్పుడు వెళ్ళొచ్చులే అని అక్కడి నుండి కబోర్డు దగ్గరకు వెళ్ళి బట్టలు తీసుకుంటూ అన్నాడు జై. దివ్య కూడా వచ్చింది. పోనీ రేపు లేకుంటే ఇవాళ నైట్ సెకండ్ షోకు వెళదామా అంటూ ఎక్సైట్గా అడిగింది మధు. సెకండ్ షోనా అంటూ బట్టలు తీసి కబోర్డు క్లోజ్ చేస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు జై. మధు జై చేతిలో బట్టలు చూసి కోపం వచ్చి తల కొట్టుకొని వాటిని పట్టుకొని కొంచెం గట్టిగా లాగింది. ఆలోచిస్తూ ఎమరపాటుగా ఉన్న జై బట్టలు లూజ్గా పట్టుకోవటంతో మధు చేతికి ఈజీగా వచ్చేశాయి. ఏమిటి మధు అలా లాగేశావు అని కొద్దిగా అసహనంగా ముఖం పెట్టి అన్నాడు జై. అబ్బో, ఈయన గారికి మొహంలో వేరియేషన్స్ చూపటం కూడా వచ్చా అని అనుకుంటూ తను లాగిన బట్టలు మడత పెట్టి మళ్ళీ లోపల పెట్టింది మధు. అరే, నేను వేసుకోవాలి కదా, ఎందుకు మళ్ళీ లోపల పెడుతున్నావు అని మళ్ళీ కబోర్డ్ ఓపెన్ చేయబోయాడు జై. వెంటనే కబోర్డుకు అడ్డంగా నిలబడింది మధు. ఏమిటి ఈ ఆటలు, పక్కకు జరుగు, నేను బట్టలు వేసుకోవాలి అన్నాడు జై. మీకు ముందే చెప్పా కదా నేను తీస్తా అని, అవే వేసుకోండి, అక్కడ బెడ్ మీద ఉన్నాయి అన్నది మధు. ఏవైతే ఏమిటి మధు అన్నాడు జై. అదే నేను అడుగుతున్నా, ఏవో ఒకటి వేసుకునే బదులు నేను తీసినవి వేసుకోండి అన్నది మధు. తనతో వాదించే మూడు లేక, సరే నేను వేసుకుంటా, నువ్వు వెళ్ళు ఇక అన్నాడు జై. మీరు వేసుకోవటానికి నేను వెళ్ళటం ఎందుకు, ఇక్కడే వేసుకోండి, లేదు అంటే బాత్రూంలో వేసుకోండి అన్నది మధు. నేను మళ్ళీ బాత్రూం వరకు వెళ్ళను, సో ఇక్కడే వేసుకుంటా అన్నాడు జై తనను ఆట పట్టించాలి అని. అవునా, అయితే వేసుకోండి, నేను కళ్ళు మూసుకొని ఉంటా అని చెప్పింది మధు. సరే నీ ఇష్టం, నేను ఇక్కడే నిలబడి వేసుకుంటా, అది కూడా లోపల ఏమీ లేదు అని అన్నాడు జై. అలాగే. ఏమిటి అని బెదిరిపోయి అడిగింది మధు. అవును, కేవలం టవల్ మాత్రమే ఉన్నది, నాకైతే ఏ ప్రాబ్లమూ లేదు, నీకు లేకుంటే ఇలాగే ఉండు అంటూ టవల్ తీస్తూ అన్నాడు జై. అబ్బా ఛ,
ఏది తీయండి చూద్దాం అని అలాగే నిలబడింది మధు. లోపల కొద్దిగా భయంగా ఉన్నా కూడా ఓకే, యాజ్ యువర్ విష్ అని టవల్ని ఒక సైడ్ పట్టుకొని కొద్దిగా తీస్తున్నట్లు ఉండగా నిజంగానే తీసేస్తున్నాడేమో అని ఆ అత్తయ్య వస్తున్నా అంటూ గబుక్కన అక్కడ నుంచి జంప్ అయ్యి కిచెన్లో తేలింది మధు. మధు వెళ్ళాక జై హాయిగా ఇంకా చెప్పాలి అంటే మనస్ఫూర్తిగా నవ్వుకున్నాడు. తను ఒకరిని ఇలా ఆట పట్టించడం మొదటిసారి, అది కూడా అమ్మాయిని. చాలా కొత్తగా అనిపించింది. నవ్వుకుంటూ రెడీ అయ్యి కిందకు వచ్చాడు. కిచెన్లోనికి వచ్చిన మధు ఫ్రిడ్జ్లో వాటర్ తీసి గబగబా తాగింది. అంత తొందరపాటు ఎందుకు, నిదానంగా తాగు అంటూ వెన్ను నిమురుతూ ఉన్నది దివ్య అక్కడకు వచ్చి. మధు బాటిల్ పక్కన పెట్టి, అమ్మో మామూలుడుగా లేడు, ఇలాంటివి నా మీద ప్రయోగిస్తే ఈ చుట్టి గుండె తట్టుకుంటుందా అని మనసులో అనుకుంటూ, ఏమీ లేదు, ఫాస్ట్గా రావటంతో కొద్దిగా ఆయాసం అంతే అని చెప్పి అక్కడే కిచెన్ గట్టు మీద కూర్చున్నది. సరే, మిగతా ఇద్దరిని పిలువు, ఇక డిన్నర్ చేద్దాం అన్నారు జానకి గారు. సరే అత్తయ్య అంటూ అక్కడ నుండి హాల్లోనికి రాగా అక్కడే ఉన్నారు శేఖర్ గారు. జై అప్పుడే మెట్ల మీద నుండి దిగుతూ వస్తూ ఉన్నాడు. మామయ్య డిన్నరు రెడీ అని చెప్పి జై వంక చూసి వెళ్ళిపోయింది మధు. ముగ్గురు అన్ని టేబుల్ మీద సర్ది కూర్చున్న ఇద్దరికి వడ్డిస్తూ ఉన్నారు. మీరు కూర్చోండి అత్తమ్మ, ఇవాళ మేము వడ్డిస్తాం అన్నది మధు. వద్దు, అందరం కలిసి తిందాం, మీరు కూర్చోండి అన్నారు జానకి గారు. దివ్య మొహమాట పడుతూ ఉంటే, ఏమీ పర్లేదు కూర్చో అని చెప్పి తినటం స్టార్ట్ చేశారు. శేఖర్ గారు త్వరగా తిని వెళ్ళిపోతే జానకి గారు ప్లేట్స్ తీసుకొని కిచెన్లోనికి వెళ్ళారు. త్వరగా రెడీ అయితే మూవీకి వెళదాం, మీకు ఒక అర్ధగంట టైం ఇస్తున్నాను, రెడీ అవ్వండి అని మధుకు చెప్పాడు జై. హే నిజంగానా అని హ్యాపీగా అడిగి, మరి మీకు మార్నింగ్ ఆఫీస్కు లేట్ అవ్వదు కదా అన్నది మధు. అది నేను మేనేజ్ చేసుకుంటా, మీరు ఇద్దరు త్వరగా రెడీ అవ్వండి అని చెప్పి డిన్నర్ కంప్లీట్ చేసి పైకి వెళ్ళిపోయాడు జై. మధు మీరు వెళ్ళండి మూవీకి, మధ్యలో నేనెందుకు అన్నది దివ్య. విచిత్రంగా చూసింది మధు. అంటే కొత్తగా పెళ్ళయింది మీకు, మీకు ఏవో సరదాలు ఉంటాయి, మళ్ళీ నేను మీతో వస్తే ఇబ్బంది అన్నది దివ్య. నోరు మూసుకుని ఉండు, నేను నీ కోసం అని మూవీకి అడిగితే నువ్వే రాను అంటే ఎలా? ఇంకేమీ మాట్లాడకు, నేను వెళ్ళి అత్తమ్మకు చెప్పి వస్తాను అని వెళ్ళింది మధు. ఇక దివ్య సైలెంట్ అవ్వక తప్పలేదు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.